ఎంత చిరాకైన ట్రాఫిక్ ఏంటి సిగ్నల్స్ ఏమన్నా ఉన్నాయంటే అది జూబ్లీ నుండి ఇది ఎయిటెక్ సిటీ. సో బండి మీద వెళ్తున్నాయి సిగ్నల్ అంతా ఇప్పుడే అవుతుంది. అదృష్టం. పోనీ 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 వెళ్ళిపోతున్నారు. పోనీ నా ముందెళ్ళే బస్సాడు మమ్మల్ని ఇరికిచ్చేద్దామని చూశాడు. ఇరికిచ్చేద్దామని పోనీ వీడే రోడ్డు చూస్తే దరిద్రంగా ఉంది. మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు. అన్నీ చేసేసి మెట్రో కింద ఇది చాయ్ కాలుతుంది వేడి వేడిగా. ఆకుట్టు పడతాయి. ఎంత ఇది 10 రూపీసా? పేమెంట్ ఈరోజు డేట్ వచ్చి 10/11. మార్నింగ్ రెడీ చేసేసరికి ప్రతిరోజు లేట్ అవుతుంది. ఈ మధ్య కాదు, ఎస్పెషల్లీ నేను ఇక్కడి నుంచి 10 days నుంచి డిసెంబర్ వచ్చిన కాడి నుంచి లేట్ అవుతుంది. ఆఫీస్ కూడా లేట్ అయిన వెళ్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, మూవీకి వెళ్దామని చూసాను, కుదరట్లేదు. రేపే అంటారు సాటర్డే పోవాలి. అండ్ ఈరోజు ఏమన్నా బస్ ప్లానింగ్స్ ఏమన్నా ఇస్తాయి. 2 days తర్వాత అయితే ఈ ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ అయితే వచ్చా. ఈ బస్సే ఇంకా రాదు. సో ఒక బస్సు ఆపలా, పరిగెత్తా కానీ జాగ్రత్త అవ్వాలా. సో కొంతమంది స్టాప్లో ఆపుతారు, కొంతమంది ఆపుతారు. అదే మనకి చిరాకుగా వెనకాల ఎవరు వస్తున్నారు కాబట్టి అది ఆపుకోలో తెలియదు. ఇదే ఎక్కువ పని చేస్తున్నారు చాలామంది డ్రైవర్లు. అయితే గౌతమ్ కూడా చెత్త బస్సుకాడు అయితే ఎదురే ఉన్నాడు, తెంగినాడు. ఎంత చిరాకైన ట్రాఫిక్ ఏంటి సిగ్నల్స్ ఏమన్నా ఉన్నాయంటే అది జూబ్లీ నుండి ఇది ఎయిటెక్ సిటీ. చూడడానికి ఇక్కడ లోపల బాగానే ఉండదు. వాకబుల్ ఏరియా ఉంటుంది కదా, మొత్తం చెత్త ఉంటుంది. అదే అంటారు పైన పెట్టారు లోపల ఉంటారు. ఈరోజు ఇంకా అయితే మా ఫ్రెండ్ బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాను. కానీ నువ్వు వెనక్కి చూడమాగా, అది వెయ్యి నేను పట్టుకోలా. సో బండి మీద వెళ్తున్నాయి సిగ్నల్ అంతా ఇప్పుడే అవుతుంది. అదృష్టం. పోనీ 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 వెళ్ళిపోతున్నారు. పోనీ సో ఆల్విన్ సిగ్నల్ తీసేసినా సరే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇది వచ్చి జన్ బ్యాక్. ఇది ఫైనల్గా ఆల్విన్ సిగ్నల్ దగ్గర దాటేసాం. అండ్ ఇక్కడ కొరియర్ ఆఫీస్ అయితే ఉంది. ఒక కొరియర్ అయితే ఇవ్వాలంట. తర్వాత మియాపూర్. సో నా ముందెళ్ళే బస్సాడు మమ్మల్ని ఇరికిచ్చేద్దామని చూశాడు. ఇరికిచ్చేద్దామని కానీ వీడే పెట్రోల్ కొట్టిద్దాం అనుకుంటే సడన్గా దూరేశారు అందరూ. అంటే సమ్ టైమ్స్ అలా జరుగుతూ ఉంటుంది. ఏమనుకోకుండా కాలానికి అనుగుణంగానే మనం ప్రయాణించాలి. మన ప్రయాణం ఎంత విచిత్రం ఏంటంటే మియాపూర్లో కూడా లేదు యాక్చువల్లీ. అండ్ కేపీహెచ్పి పోతున్నాం. అలా కొట్టచ్చలేదని ఇంకా బంకులు మానేసి ఇక్కడ కేపీహెచ్పి వచ్చి పెట్టేస్తున్నాం. బంకు పెట్రోల్ వీడు వెళ్తాం. ఇదే కేపీహెచ్పి కానీ ఓడి బండి అక్కడ పార్క్ చేశాడు. పార్సల్ అయితే అటు ఉన్నాయి. రోడ్డు చూస్తే దరిద్రంగా ఉంది.
మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు. ఇది సైడ్ రోడ్లు కూడా వేయలేదు అట్లా. ఒక పార్సిల్ పంపిస్తాకి యుద్ధమే చేయాల్సి వస్తుంది. అడిగినాడు పార్సిల్ అన్నీ చాలా ఉన్నాయి కొరియర్ సర్వీస్. గవర్నమెంట్ సర్వీస్ లేదన్నాడా, ప్రైవేట్ సర్వీస్ చదువుతున్నాం ఇప్పుడు. కేసెస్ అన్నాడు. అయితే ప్రైవేట్ అయితే వెళ్తున్నారు, గవర్నమెంట్ అయితే. సో ఇది అట్మాస్ఫియర్ అయితే. కానీ గవర్నమెంట్ అయితే పార్సల్ తీసుకెళ్ళట్లా, ప్రైవేట్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. అదే అప్డేట్ అవ్వరు మన వాళ్ళు వచ్చి తీసుకుంటారన్నా మన వాళ్ళు ఒప్పుకోరు. రూల్స్, గవర్నమెంట్ రూల్స్ ప్రజల పని చేయాలి, కానీ ఇలాంటి ప్రైవేట్ పని చేస్తున్నారు ప్రజలకు. ఫోన్ అనేసరికి పెద్ద 500 అడిగాడు. ఫోన్కే డిమాండ్ ఎక్కువ. ఎక్కడో పెట్టి అన్ని చేసేసి మెట్రోకి అండి. ఇది చాయ్ కాలుతుంది వేడివేడిగా. కొడతాం ఆకుట్టు కొడితే ఎంత ఇది? 10 రూపీసా? కొట్టు 20 రూపాయలు కొట్టు. ఏదొస్తే చూద్దాం నిజంగా. అన్నుంది నీ దగ్గర. పేమెంట్ సక్సెస్ఫుల్. రాపోవాలి. లేదు అమ్మ కింద తెప్పాడు. 2 వాటర్ బాటిల్లే. ఎంత మంది అడిగింది. ఇది కండిస్తున్నా. స్పేస్